హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టిశ్రీ. సో ఈరోజు మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ డే గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే మన పెద్దవాళ్ళకు డెడికేట్ చేసే డే అనమాట. దాన్నే పెద్దరమావాస్య అని కూడా అంటారు. తెలంగాణలో అయితే ఇది చాలామంది తప్పకుండా చేసుకుంటారనమాట. విలేజ్లో వాళ్ళైతే ప్రతి ఇంట్లో ఈ తెలంగాణ వాళ్ళు అయితే పక్కా చేసుకుంటారు. మన పెద్దవాళ్ళ కోసం అనేసి సపరేట్గా ఒక డే అనేది డెడికేట్ చేసి ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి పితృపక్షాలు అన్నమాట. సో పితృపక్షాలలో వచ్చే మొదటి అమావాస్యని మన పెద్దల అమావాస్యగా తీసుకొని మనం ఆ రోజు చేస్తామన్నమాట. ఎవరికన్నా పితృదోషాలు ఉన్నాయనుకోండి, తప్పకుండా వాళ్ళు ఈరోజు అంటే పెద్దల అమావాస్య రోజు బియ్యం, నూనె, చింతపండు అండ్ వెజిటేబుల్స్, ఆనియన్, మనకు తోచినవి వాళ్ళ పేరు మీద మనం బ్రాహ్మణులకి ఇవ్వాలన్నమాట. ఎవరి పేరు మీద అంటే మన తాత వాళ్ళు, ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన లైఫే కదా మనకి. అందుకోసం అని చెప్పేసి ఈ డేని వాళ్ళకి డెడికేట్ చేసింది అన్నమాట. సో వాళ్ళు వల్లనే కదా మనం ఇక్కడ ఉంటుంది, వాళ్ళని మనం తలుచుకోవాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు అమావాస్య కదా, సో ఈరోజు మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వచ్చి గేట్ బయట నించొని చూస్తారంట. వాళ్ళు మనం వాళ్ళని గుర్తు వేసుకుంటున్నామా లేదా అని చెప్పేసి వాళ్ళు వచ్చి చూస్తారనమాట. అండ్ ఈరోజు మనం వండి పెట్టినవి వాళ్ళు వచ్చి తింటారు అని చెప్పేసి తెలంగాణలో ప్రతి ఒక్కరు నమ్ముతారనమాట ఈ పెద్దరమావాస్య అని. సో ఈరోజు మన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇష్టమైనవన్నీ మటన్, చికెన్, మందు, కళ్ళు అండ్ ఇవన్నీ సో వాళ్ళ ఫోటో పెట్టుకొని ఆ ఫోటో ముందు ఒక దీపం పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన అన్ని ఫుడ్ వెరైటీస్ వండి వాళ్ళకి మనము సమర్పించుకుంటామన్నమాట. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉండాలని చెప్పేసి, పితృదోషాలు ఏవి ఉండకూడదు అని చెప్పి వాళ్ళని తలుచుకుంటూ ఈరోజు మాత్రం మనము మన పెద్దవాళ్ళకి డెడికేట్ చేసి సెలబ్రేట్ చేసుకునే డే అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.